సో, ఎవరు కాల్ చేసినప్పటికీ కూడా మనకి ముఖ్యంగా ఉండాల్సింది అసలు ఇన్వెస్ట్‌మెంట్ రిలేటెడ్‌గా వేటి జోలికి వెళ్ళకూడదని. మనం వేటి మీద ఇన్వెస్ట్ చేయొచ్చు అంటే సెబీ ఆథరైజ్డ్ అప్లికేషన్స్ అని ఉంటాయి. సెక్యూరిటీ ఎక్స్‌చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా అని చెప్పి అంటే స్టాక్ మార్కెట్ రిలేటెడ్ అప్లికేషన్స్ ఉంటాయి. అది కూడా కొంతమంది ఫిషింగ్ అనే పేరుతోటి వాటిని కూడా స్కామ్ చేస్తారు. అది నిజంగానే స్టాక్ మార్కెట్ అప్లికేషన్ లాగా కనిపిస్తూ ఉంటుంది. ఒక క్రిప్టో కరెన్సీ అప్లికేషన్ లాగా కనిపిస్తూ ఉంటుంది. కానీ అది సెబీకి ఆథరైజ్డ్ కాదు. ఎప్పుడైనా సరే ఇన్వెస్ట్‌మెంట్ చేయాలి అంటే సెబీ రియల్ వెబ్‌సైట్‌లో ఆథరైజ్డ్ కంపెనీస్ అందులో కూడా మనం ఫిషింగ్ చెక్ చేసుకోవాలి. ఫిషింగ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరిప్పుడు అందరికీ కూడా ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్స్ ఉన్నాయి. చాలా మందికి ఉండుండొచ్చు. మరి ఇన్‌స్టాగ్రామ్ లాగా కనిపించే ఇంకొక వెబ్‌సైట్‌ని క్రియేట్ చేసామనుకోండి. సేమ్ వెబ్‌సైట్ చూడటానికి మనకి ఇన్‌స్టాగ్రామ్ లాగా ఉంటుంది. కానీ ఇన్‌స్టాగ్రామ్‌కి దానికి సంబంధం లేదు. ఐకాన్స్ కాపీ చేసుకుంటారు. అదే టెక్స్ట్ బాక్స్ పెడతారు. అదే కలర్స్ వాడతారు. దీన్ని ఫిషింగ్ అంటామనమాట. ఇట్లా ఇన్వెస్ట్‌మెంట్ ఫ్రాడ్‌స్టర్స్ కూడా నిజంగా స్టాక్ మార్కెట్ లాంటి అప్లికేషన్, నిజంగా ఒక క్రిప్టో కరెన్సీ లాంటి అప్లికేషన్స్ లాంటివి పెట్టి మనకు పంపించి, మనకు కాల్ చేసి ఇలాగా ఇన్వెస్ట్ చేయండి అని చెప్పి అడుగుతూ ఉంటారు. మనం నమ్మకపోతే ఇనీషియల్‌గా మనకు డబ్బులు కూడా పంపిస్తారు. 5,000, 10,000 పంపిస్తారు. ఎందుకు? తర్వాత మన దగ్గర నుంచి లక్షల రూపాయలు లాగటానికనమాట. స్టార్టింగ్‌లోనే మనం ఆపేసామా? ఓకే. లేదు వాళ్ళతో కంటిన్యూ చేశామా? వాళ్ళ మన సైకాలజీని వాళ్ళు స్టడీ చేసి మొత్తం డబ్బులు లాగేస్తారు.